నమస్తే, వెల్కమ్ టు మామ్ అండ్ మీ కుకింగ్. ఈ వీడియోలో చాలా క్విక్, ఈజీ అండ్ టేస్టీ ప్రాన్స్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా పర్ఫెక్ట్ గా చేయగల రెసిపీ ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పులావ్ కోసం మసాలా పొడిని నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఈ ఒక్క పొడిని రెడీగా పెట్టుకుంటే చికెన్, మటన్, ప్రాన్స్ దేంతోనైనా బిర్యానీని తక్కువ టైంలో ప్రెషర్ కుక్కర్లో టేస్టీగా చేసేసుకోవచ్చు. అలాగే ఈ పొడిని 2-3 నెలల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ముందుగా మసాలా దినుసులను కొలిచి తీసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ సోంపు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ దాల్చిన చెక్క ఇలా ముక్కలుగా చేసుకొని కొలవాలి. 20 లవంగాలు, 20 యాలకులు, 2 స్టార్ ఎనైస్, ఒక చిన్న జాజికాయ ముక్క కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని మసాలా దినుసులను వేసి వేపుకోవాలి. మరి ఎక్కువసేపు వేపకూడదు. మంటని సిమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వేపితే సరిపోతుంది. ఇవి మంచి వాసన వచ్చే టైంలో 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా 1/2 నిమిషం పాటు వేపుకోవాలి. వెల్లుల్లిపాయల్ని తడిపోయేంత వరకు ఇలా వేపుకున్న తర్వాత ఇందులోనే 2-3 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని డ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. మరి కలర్ మారేంత వరకు వేపకుండా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. ఆవాలు, మెంతులు వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది లేనివారు మామూలు కారమైనా కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. ముందుగా వేయించి పక్కనుంచుకున్న మసాలా దినుసులన్నిటితో పాటు కలిపి వీటిని కూడా మిక్సీలో వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఈ మసాలా దినుసులతో పాటు 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఏ బిర్యానీ అయినా పులావ్ అయినా ఈ మసాలా పొడిని వేసి చేసామంటే చాలా రుచిగా ఉంటుంది. పులావ్ కోసం 1/2 kg ప్రాన్స్ ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తగినంత ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ మీట్ మసాలా పౌడర్, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ లేని వాళ్ళు గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలిసేలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్ కోసం బాస్మతి రైస్ని 2 గ్లాసులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 3.5 గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం తగ్గించి పోసుకోవాలి. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మసాలా కోసం ఒక చిన్న చెక్క ముక్క, 1 యాలుక, 1 లవంగం, 1 స్టార్ ఎనైస్, 1 టీ స్పూన్ షాజీరా, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మనం మసాలా పొడి వాడుతున్నాం కాబట్టి చాలా తక్కువ మసాలా దినుసులు వేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. వీటిని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు వేపుకోవాలి. కుక్కర్ మూతని లాక్ చేయకుండా ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇవి 7-8 నిమిషాలకి 80% వేగిపోతాయి. మనం ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి రొయ్యలను ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం నీళ్ళతో కలిపి పోసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ప్రాన్స్ మ్యారినేట్ చేసేప్పుడు సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం, సో చూసుకొని వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మంట హైలో పెట్టుకొని ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. మంటని హైలో పెట్టుకొని ఒక విజిల్ మాత్రమే రానివ్వాలి, లేదంటే అన్నం ముద్దు ముద్దుగా అయిపోతుంది. ఒక్క విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, రైస్ పొడి పొడిలాడుతూ వచ్చింది. రైస్ అరగంట పాటు నానబెట్టుకొని ఎసురు తగ్గించి పోసుకోవడం వలన ప్రెషర్ కుక్కర్లో వండినా కూడా రైస్ పొడి పొడిగా వచ్చింది. మీట్ మసాలా వేసి చేశాం కాబట్టి పులావ్లోకి నేనైతే ఇంకా ఏ గ్రేవీ చేయలేదు. బిర్యానీ గోంగూరతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాన్స్ పులావ్ని ట్రై చేయండి. ఇంట్లో అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.